హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మీరంతా క్షేమంగా ఉండాలని కోరుకుంటూ ఈరోజు ఒక గుండెలు పిండేసే, వెన్నులో వణుకు పుట్టించే సరికొత్త రియల్ హారర్ ఎక్స్పీరియన్స్తో మీ ముందుకొచ్చాను. మీరు మా ఛానల్ని ఆదరిస్తున్న తీరు, మీరు పెట్టే కమెంట్లు మాకు ఎంతో ఉత్సాహాన్ని ఇస్తున్నాయి. ఇక ఆలస్యం చేయకుండా ఈరోజు మనం ఆ భయంకరమైన చీకటి సామ్రాజ్యంలోకి అడుగు పెడదాం. ఈరోజు నేను మీతో పంచుకోబోయే కథ కేవలం ఒక కథ కాదు, నా జీవితంలో జరిగిన ఒక భయంకరమైన, మర్చిపోలేని సంఘటన. ఈ సంఘటన నా జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. గోదావరి నది తీరాన ఉండే మా పల్లెటూరు ఎంత పచ్చగా, అందంగా ఉంటుందో, దాని వెనుక ఎంతటి చీకటి రహస్యం దాగి ఉందో ఆ రోజు వరకు నాకు తెలియదు. ఈ కథ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. ఇక ఆలస్యం చేయకుండా ఆ భయంకరమైన కథలోకి వెళ్ళిపోదాం. నా పేరు మౌనిక. రాజమండ్రిలో చదువుకునేదాన్ని. మాది గోదావరి నది తీరాన ఉండే పచ్చని పల్లెటూరు. ఆ ఊరి పేరు చెప్పడం ఇష్టం లేదు, ఎందుకంటే ఆ ఊరి పేరు తలుచుకోగానే ఇప్పటికీ ఒక తెలియని భయం నన్ను ఆవహిస్తుంది. నేను కాలేజీలో చదువుతున్నా సెలవులకి తప్పకుండా మా ఊరికి వెళ్లేదాన్ని. ఆ ఊరి వాతావరణం, ఆ గోదావరి గాలి, ఆ పచ్చని పొలాలు నాకు చాలా ఇష్టం. కానీ ఆ పచ్చదనం వెనుక ఎంతకి చీకటి రహస్యం దాగి ఉందో ఆ రోజు వరకు నాకు నిజంగానే తెలియదు. అది ఒక సాధారణ రోజులానే మొదలైంది. కానీ ఆ సాయంత్రం మా ఊరి చరిత్రలో ఒక చీకటి అధ్యాయాన్ని లిఖించింది. ఆ రోజు మా ఊరిలో మాధురి అనే ఆవిడ నిప్పు అంటించుకొని చనిపోయింది. మాధురి మా ఊరిలో అందరికీ తెలిసిన ఒక గర్భిణీ మహిళ. 5 నెలల గర్భవతి. ఆమె ఎప్పుడూ నవ్వుతూ ఉండేది, పలకరిస్తూ ఉండేది. అటువంటి మనిషి ఇలాంటి దారుణానికి ఒడిగడుతుందని ఎవరూ ఊహించలేదు. ఆ వార్త వినగానే ఊరంతా ఒక్కసారిగా నిశ్శబ్దంగా మారిపోయింది. గుసగుసలు, భయపడే చూపులు, ఒక తెలియని ఉత్కంఠ. నేను కాలేజీలో ఉండగా ఈ వార్త తెలిసింది. నా స్నేహితులు నన్ను త్వరగా వెళ్ళిపోమని చెప్పారు. ఎందుకంటే ఇలాంటి విషయాలు మా ఊరిలో చాలా పెద్దవి. నేను వెంటనే బస్సు పట్టుకొని మా ఊరి వైపు బయలుదేరాను. బస్సు దిగి ఇంటికి నడుస్తున్నంతసేపు నా గుండెలో ఒక తెలియని బరువు. మాధురి అలా ఎందుకు చేసింది? ఆమె భర్త చాలా మంచివాడని విన్నానే. ప్రశ్నలు నా మనసులో తిరుగుతూనే ఉన్నాయి. ఇక అప్పటికే ఊరి జనాల నమ్మకం ప్రకారం గర్భవతిగా ఉన్నప్పుడు ఒక స్త్రీ ఆత్మహత్య చేసుకుంటే ఆమె గాలి ఆత్మగా మారుతుంది. అలాంటి ఆత్మలు చాలా ప్రమాదకరమైనవి. అవే శ్మశానంలో తిరుగుతూ మనుషులను వెంటాడుతాయని మా పెద్దలు ఎప్పుడూ చెప్పేవారు. ఈ నమ్మకం మా ఊరిలో తరతరాలుగా వస్తోంది. ఈ నమ్మకం వల్ల ఆమె మృతదేహాన్ని ముట్టుకోవడానికి కూడా ఎవరూ సాహసించలేదు. ఊరి జనాలంతా గుమిగూడి ఉన్నారు, కానీ వారి కళ్లల్లో సానుభూతి కంటే భయమే ఎక్కువగా కనిపించింది. ఒకరి ముఖంలో ఒకరు చూసుకుంటూ చేతులు కట్టుకొని నిలబడ్డారు. ఎవరూ ఒక అడుగు కూడా ముందుకు వేయడానికి సిద్ధంగా లేరు. నేను మా ఇంటికి చేరేసరికి మా అమ్మ, నాన్న, మావయ్య సుబ్బారావు గారు, ఊరి పెద్దలు అందరూ అక్కడే ఉన్నారు. వారి ముఖాల్లో కూడా అదే భయం, అదే ఆందోళన. ఆ రాత్రి అమావాస్య కావడంతో శ్మశానమంతా నిశ్శబ్దంగా ఉంది. ఆకాశంలో చుక్కలు కూడా అంత స్పష్టంగా లేవు. మబ్బులు పట్టి ఏదో అపశకునం రాబోతున్నట్లు అనిపించింది. అసలే చీకటి, దానికి తోడు ఈ సంఘటన. ఊరిలో ఎక్కడ చూసినా ఒకటే భయంకరమైన వాతావరణం. మా ఇంటి బయట మావయ్య సుబ్బారావు గారు కూర్చొని ఉన్నారు. ఆయన ముఖం కళావిహీనంగా ఉంది. ఏం జరిగింది మావయ్య అని అడిగాను. ఆయన దీర్ఘంగా నిట్టూర్చి, పాపం ఆ పిల్ల మాధురి ఎంత కష్టపడిందో, ఎందుకు చేసిందో ఏమో అని మెల్లగా చెప్పారు. ఆయన గొంతులో ఏదో తెలియని బాధ. మావయ్య చాలా మంచివారు. ఎవరి కష్టం చూసినా తట్టుకోలేరు. మావయ్య ఒక రైతు. పొలం పనులు చేసుకుని ప్రశాంతంగా ఉండే మనిషి. దైవభక్తి ఎక్కువ. అలాంటి మావయ్య ఆ రోజు రాత్రి అందరూ వెనకడుగు వేస్తుంటే చూసి తట్టుకోలేకపోయారు. తనలో ఒక ధైర్యం,
ఒక మానవత్వం ఉప్పొంగి, ఎవరూ ముందుకు రాకపోతే ఎలా, కనీసం ఆమెకు దహన సంస్కారాలు కూడా చేయకుండా వదిలేస్తామా అని గట్టిగా అడిగారు. ఆయన మాటలకి ఊరి జనాల్లో కూడా కదలిక వచ్చింది. కాని భయం వారిని కదలనివ్వలేదు. మావయ్య వద్దు, గర్భవతి ఆత్మహత్య చేసుకుంటే చాలా ప్రమాదమంటారు అని మా అమ్మ కూడా ఆయన్ని ఆపడానికి ప్రయత్నించింది. కాని ఆయన వినలేదు. మావయ్య వద్దు అని నేను కూడా బతిమాలడానికి ప్రయత్నించాను. మావయ్య కళ్ళు ఎర్రబడ్డాయి. ఇది ధర్మం కాదు మౌనిక. ఏ పాపం తెలియని చిన్నారి కడుపులో ఉంది. ఆ పాపమంతా మనకు చుట్టుకుంటుంది. ఆమెకు శాంతి కలగాలంటే ఎవరో ఒకరు ముందుకు వెళ్ళాలి అని గట్టిగా చెప్పి తనే దగ్గరుండి ఆమెకు దహన సంస్కారాలు చేయడానికి సిద్ధపడ్డారు. ఊలి పెద్దలు కూడా సుబ్బారావు గారు చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు అని మెచ్చుకున్నారు. కాని వారు ముందుకు వెళ్లడానికి ధైర్యం చేయలేదు. మావయ్యతో పాటు మరో 2-4 మగవాళ్లు, వాళ్లు కూడా ఏదో తెలియని భయంతోనే చితి దగ్గరికి వెళ్లారు. అమావాస్య చీకటిలో ఆ శ్మశానంలో చుట్టూ ఉన్న చెట్ల నీడలు భయంకరంగా కనిపించాయి. గాలి కూడా భయంకరంగా వీస్తున్నట్లు అనిపించింది. చితికి నిప్పు అంటించిన తర్వాత ఒక్కసారిగా పెద్ద మంటలు లేచాయి. ఆ మంటల వెలుగులో మావయ్య ముఖం స్పష్టంగా కనిపించింది. ఆయన కళ్లల్లో ఒక స్థిరత్వం, కాని లోపల ఏదో తెలియని అలజడి. మంటలు క్రమంగా శరీరమంతా వ్యాపించాయి. మామూలుగా అయితే శవం కాలుతున్నప్పుడు ఒకలాంటి వాసన వస్తుంది. అది విచిత్రమైన వాసన. కాని ఆ రోజు వచ్చిన వాసన చాలా భయంకరమైనది. ఏదో కాలుతున్న మాంసం వాసన. దానికి తోడు ఒక విచిత్రమైన తీపి వాసన కలిపి నన్ను వాంతి చేసుకునేలా చేసింది. ఆ వాసన ఊపిరి సలపనివ్వకుండా చేసింది. నేను ముక్కు మూసుకుని దూరంగా నిలబడ్డాను. మావయ్య మాత్రం కళ్ళు మూసుకుని చేతులు జోడించి నిలబడ్డారు. అంతే, అప్పుడే జరిగింది ఆ వింత సంఘటన. చితి మంటల్లో నుండి ఒక వింతైన ఏడుపు వినిపించింది. అది మామూలు ఏడుపు కాదు, ఒక పసిబిడ్డ ఏడుస్తున్నట్లు. దానికి తోడు ఒక ఆడగొంతు పెడుతున్న ఆర్తనాదం. ఆ శబ్దం వినగానే నా ఒళ్లంతా జలధరించింది. అక్కడున్న అందరూ కూడా ఆ శబ్దాన్ని విన్నట్లున్నారు. కొందరు కళ్ళు పెద్దవి చేసుకుని ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. మంటలు ఆకాశాన్ని అంటుతున్నట్లు అనిపించింది. మావయ్య వెంటనే కళ్ళు తెరిచారు. ఆయన ముఖంలో భయం స్పష్టంగా కనిపించింది. ఆ ఏడుపు వినగానే ఆయన పూర్తిగా భయపడ్డారు. అది మాధురి ఏడుపు కదూ అని ఒకరు గుసగుసలాడారు. నా గుండె దడ పెరిగిపోయింది. నిజంగానే అనిపించింది. ఆ ఏడుపు చాలా భయంకరంగా, గుండెను పిండేసే విధంగా ఉంది. ఆ క్షణమే మావయ్య ముఖం పాలిపోయింది. ఆయన పెదాలు వణుకుతున్నాయి. అక్కడ మరెవ్వరూ నిలబడలేకపోయారు. ఒక్కొక్కరు మెల్లగా వెనుదిరిగి వెళ్ళిపోయారు. మావయ్య మాత్రం అక్కడే నిలబడి మంటల వైపు చూస్తూ ఉన్నారు. ఆయన కళ్లల్లో ఆ భయం నేను ఎప్పుడూ చూడలేదు. ఆ రోజు రాత్రి ఆయనకు నిద్ర కరువైందని నాకు తరువాత తెలిసింది. అది కేవలం ఆరంభం మాత్రమే అని ఆ క్షణం మాలో ఎవరికీ తెలియదు. ఆ రోజు నుండి మావయ్యకు నిద్ర కరువైంది. అది మామూలు నిద్రలేమి కాదు. రాత్రిపూట ఆయన పడుకోగానే అర్ధరాత్రి వేళ ఎవరో గొంతు పిసికేస్తున్నారని, ఊపిరి ఆడటం లేదని భయపడిపోయేవారు. మావయ్య అరుపులకు మా ఇంట్లో అందరూ పరుగు పరుగున వెళ్లేవారు. ఆయన పడుకున్న మంచం మీద కూర్చుని గజగజ వణుకుతూ చెమటలు కక్కుతూ ఉండేవారు. ఏమైంది మావయ్య అని అడిగితే, ఊపిరి ఆడట్లేదు, ఎవరో నా గొంతు నొక్కుతున్నారు, ఎవరో నా గుండె మీద కూర్చున్నట్లుంది అని గట్టిగా అరిచేవారు. ఆయన కళ్ల చుట్టూ నల్లటి వలయాలు ఏర్పడ్డాయి. ముఖమంతా పాలిపోయి కళ తప్పిపోయింది. ఒకప్పుడు ఎంతో ధైర్యంగా, ప్రశాంతంగా కనిపించే మావయ్య ఇప్పుడు ఒక దెబ్బతిన్న మనిషిలా మారిపోయారు. మొదట మేమంతా అదంతా పీడకల అయ్యుంటుంది మావయ్య అని నచ్చజెప్పడానికి ప్రయత్నించాం. కాని రోజులు గడుస్తున్న కొద్దీ అది పీడకల కాదని అర్థమైంది. ప్రతి రాత్రి అదే భయం, అదే అరుపులు. రాత్రి 2 గంటలకో 3 గంటలకో మావయ్య గదిలో నుండి కేకలు వినిపించేవి. మేమంతా ఉలిక్కిపడి లేచేవాళ్లం. ఆయన గదిలో లైట్లు వేసితే మావయ్య కళ్ళు పెద్దవి చేసుకుని భయంతో వణికిపోతూ కనిపించేవారు.
ఆమె వస్తోంది, నన్ను పిలుస్తోంది అని కలవరించేవారు. ఆ కలవరింతలో ఒక పేరు కూడా వినపడేది, మాధురి. మాధురి. ఆ మాట వినగానే మా ఇంట్లో అందరికీ వెన్నులో వణుకు పుట్టింది. నిజంగానే అనిపించింది, మాధురి ఆత్మ ఆయనని వెంటాడుతోందని. మావయ్య ఆ వారం రోజుల్లోనే చాలా బలహీనపడిపోయారు. ఆయన తిండి కూడా సరిగ్గా తినడం లేదు, ఎవరితోనూ మాట్లాడడం లేదు. పగలు కూడా ఏదో లోకంలో ఉన్నట్లు చూస్తూ కూర్చొని పోయేవారు. మా ఇంట్లో వాతావరణం పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు నవ్వులతో, మాటలతో కళకళలాడే మా ఇల్లు ఇప్పుడు ఒక గజగజ వణికించే గోథిక్ హారర్ సినిమా సెట్లా మారిపోయింది. ప్రతి మూలలో ఒక తెలియని భయం, ఒక అలజడి. రాత్రి చీకటి పడుతోందంటే చాలు మా ఇంట్లో అందరికీ గుండెల్లో దడ మొదలయ్యేది. మావయ్య పడుకోగానే ఏ క్షణాన అరుస్తారో అని భయపడేవాళ్లం. మా అమ్మా నాన్నలు నిద్ర కూడా సరిగ్గా పట్టడం లేదు. నన్ను కూడా కాలేజీకి పంపించడం మానేశారు. ఎందుకంటే నేను ఇంట్లో ఉంటే మావయ్య దగ్గర ఉండొచ్చని. కానీ నాకు కూడా రాత్రిపూట అస్సలు నిద్ర పట్టేది కాదు. ఒక రాత్రి, అది సరిగ్గా అర్ధరాత్రి 3 గంటలయి ఉంటుంది. మావయ్య గదిలో నుండి పెద్ద అరుపు వినిపించింది. నేను పరుగు పరుగున అక్కడికి వెళ్ళాను. మా అమ్మా నాన్న అప్పటికే అక్కడున్నారు. మావయ్య మంచం మీద నుండి కింద పడిపోయి ఉన్నారు. ఆయన ముఖం పూర్తిగా నీలిరంగులోకి మారిపోయింది. కళ్ళు తెల్లగా పైకి వెళ్ళిపోయాయి. ఆయన ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు, కాని గొంతులో నుండి శబ్దం రావట్లేదు. ఆయన చేతులు తన గొంతు పట్టుకునున్నాయి, ఎవరో నిజంగానే గొంతు పిసికేస్తున్నట్లు. మావయ్య అని నేను భయంతో కేకవేశాను. మా అమ్మ తల పట్టుకుని ఏడుస్తోంది. నాన్న వెంటనే మావయ్యని పైకి లేపి నీళ్లు తాగించడానికి ప్రయత్నించారు. అప్పటికే మావయ్య శరీరమంతా చెమటతో తడిసిపోయింది. ఒక 5 నిమిషాల తర్వాత ఆయన మెల్లగా ఊపిరి పీల్చుకోవడం మొదలుపెట్టారు. ఆమె నన్ను వదలట్లేదు, నా గొంతు పట్టుకుని పీకుతోంది అని ఆయాసంగా చెప్పారు. ఆయన వణుకుతూ ఉన్నారు. ఆ క్షణమే నా గుండె వేగం పెరిగింది. ఇది కేవలం పీడకల కాదని, ఏదో అతీత శక్తి మావయ్యని వెంటాడుతోందని నాకు స్పష్టంగా అర్థమైంది. ఆ రోజు నుండి మావయ్య పూర్తిగా మంచాన పడ్డారు. లేచి కూర్చోవడం కూడా కష్టమైపోయింది. ఆయన ముఖంలో జీవం లేదు. ఎప్పుడూ మాధురి పేరు కలవరిస్తూ, నన్ను పిలుస్తోంది, నన్ను తీసుకెళ్లడానికి వస్తోంది అని భయంతో చెప్పేవారు. మావయ్యలో వచ్చిన ఈ మార్పు మా కుటుంబానికి ఒక పెద్ద పరీక్షలా మారింది. ఊరి జనాలు కూడా మా ఇంటివైపు భయంగా చూడటం మొదలుపెట్టారు. మావయ్య చేసిన ధైర్యం ఇప్పుడు ఆయన ప్రాణాలకే ముప్పు తెచ్చిందని అందరూ గుసగుసలాడుకున్నారు. నాకేమో ఒకటే ప్రశ్న, మాధురి ఆత్మ మావయ్యను ఎందుకు వెంటాడుతోంది? ఆయన ఆమెకు దహన సంస్కారాలు చేస్తే ఆమెకు శాంతి కలగాలి కదా, మరి ఎందుకిలా? ఈ ప్రశ్నలకు సమాధానం దొరకనంతవరకు మా భయం తగ్గదని నాకు స్పష్టంగా తెలిసింది. ఒకరోజు నేను కాలేజీ నుండి లేటుగా వస్తున్నాను. అప్పటికే చీకటి పడింది. ఆ రోజు కూడా అమావాస్యకు దగ్గరగా ఉన్న ఒక చీకటి రాత్రి. ఆకాశం నిండా మబ్బులు, నక్షత్రాలు కనిపించడం లేదు. పొలాల గట్ల మీద నడుస్తూ ఇంటివైపు వస్తున్నాను. సాధారణంగా ఈ సమయంలో ఊరు నిశ్శబ్దంగా ఉంటుంది. కాని ఆ రోజు ఒక తెలియని నిశ్శబ్దం. గాలిలో ఒక చల్లదనం, ఏదో అదృశ్య శక్తి నా చుట్టూ ఉన్నట్లు అనిపించింది. నేను నడుస్తున్న కొద్దీ నా గుండె వేగం పెరిగింది. మా ఇంటికి వెళ్లే దారిలో ఒక పాడుబడ్డ బావి ఉంది. దాని దగ్గరిని కొంచెం భయంకరంగా అనిపించేది. నేను ఆ బావి దగ్గరిని దాటి ముందుకు వెళ్ళాను. అప్పటికే సాయంత్రం 6:30 గంటలు దాటింది. మా ఇంటి వెనుక ఉన్న కొబ్బరి తోటలోకి వెళ్లే దారి చాలా దట్టంగా ఉంటుంది. అక్కడి కొబ్బరి చెట్లు చాలా ఎత్తుగా పెరిగి సూర్యరశ్మిని కూడా లోపలికి రానివ్వవు. నేను ఇంటికి దగ్గర పడుతుండగా మా ఇంటి వెనుక ఉన్న కొబ్బరి తోటలో ఎవరో వింతగా ఏడుస్తున్న శబ్దం వినిపించింది. మొదట నాకు అది గాలి శబ్దమేమో అనిపించింది. కొబ్బరి ఆకుల మధ్య నుండి వచ్చే గాలి శబ్దం చాలా విచిత్రంగా ఉంటుంది. కాని ఇది గాలి శబ్దం కాదు, చాలా స్పష్టంగా ఒక మనిషి ఏడుస్తున్నట్లుంది.
అది మగవాడి గొంతు కాదు, ఒక స్త్రీ గొంతు. ఆ గొంతులో ఒక ఆవేదన, ఒక బాధ గుండెను పిండేసేలా ఉంది. ఆ ఏడుపు వినగానే నా ఒళ్లంతా జలధరించింది. ఎవరా ఈ సమయంలో కొబ్బరి తోటలో అని నా మనసులో ప్రశ్న. నాకు భయం వేసినా అది మాధురి ఆత్మ ఏడుపా అని ఒక చిన్న అనుమానం. ధైర్యం చేసి తోటలోకి వెళ్ళాను. 1 కాదు 2 కాదు, ప్రతి అడుగు చాలా భయంకరంగా అనిపించింది. కొబ్బరి చెట్ల మధ్య నుండి వస్తున్న చీకటి నీడలు, గాలి వీస్తున్నప్పుడు కొబ్బరి ఆకులు ఒకదానికొకటి రాసుకుంటున్న శబ్దాలు, ఇవన్నీ నా భయాన్ని మరింత పెంచాయి. నేను మెల్లగా అడుగులు వేసుకుంటూ ఆ శబ్దం వస్తున్న దిశగా వెళ్ళాను. ప్రతి మొక్క వెనుక, ప్రతి చెట్టు చాటున ఎవరో దాక్కున్నట్లు అనిపించింది. నా గుండె వేగం మరింత పెరిగింది. చెమటలు పట్టాయి. దగ్గర పడుతున్న కొద్దీ ఆ ఏడుపు మరింత స్పష్టంగా, గుండెను చీల్చేసే విధంగా వినిపించింది. అది కేవలం ఏడుపు కాదు, ఒక మూలుగు, ఒక ఆవేదన, ఒక నిస్సహాయత. ఆ ఏడుపు వినగానే నా కళ్లల్లో నీళ్లు తిరిగాయి. అంత బాధ ఎవరికి ఉంది? నేను తోట మధ్యలోకి వెళ్లేసరికి అప్పుడే సాయంత్రం 7 గంటలు దాటింది. కొబ్బరి చెట్ల మధ్యలో దట్టమైన పొదలున్న చోట ఒక ఆకారం కనిపించింది. అది మావయ్య. ఆయన నేలమీద కూర్చొని ఉన్నారు. కాని ఆయన పలికే మాటలు, ఆయన హావభావాలు అచ్చం మాధురీలాగే ఉన్నాయి. ఆయన తల కిందికి వంచుకొని ఉన్నారు. తన చేతులతో తన తలను పట్టుకుని ఉన్నారు. ఆయన ముఖం కనపడలేదు, కాని ఆయన శరీరమంతా వణుకుతోంది. ఆయన గొంతులో నుండి వస్తున్న మాటలు నాకు స్పష్టంగా వినిపించాయి. నన్ను ఎందుకు చంపేశారు? నేనేం పాపం చేశాను? నా బిడ్డను చూసుకునే అవకాశం కూడా ఇవ్వలేదే అని ఒక ఆడగొంతుతో చాలా ఆవేదనగా అరుస్తున్నారు. ఆ గొంతులో ఒక తల్లి పడే బాధ, ఒక నిస్సహాయురాలు పడే వేదన స్పష్టంగా కనిపించింది. నేను షాక్ అయ్యాను. మావయ్య ముఖం కనిపించకపోయినా ఆయన శరీర కదలికలు, ఆ గొంతు అన్నీ మాధురి ఆత్మవేనని నాకర్థమైంది. నేను భయంతో అక్కడే బిగుసుకుపోయాను. ఒక అడుగు కూడా కదపలేకపోయాను. నా కాళ్ళు వణుకుతున్నాయి. నాలో భయం పూర్తిగా పెరిగింది. ఆ తర్వాత ఆయన తల పైకెత్తారు. ఆ క్షణమే నాకు ఊపిరి ఆగిపోయినంత పనయింది. మావయ్య కళ్లల్లో ఎప్పుడూ చూడని ఒక వింతైన మెరుపు. ఆ కళ్లల్లో ఒక విషాదం, ఒక కోపం, ఒక నిప్పు ఉంది. ఆయన ముఖం మావయ్యదే, కాని ఆ కళ్లల్లో, ఆ హావభావాల్లో మాధురి స్పష్టంగా కనిపించింది. ఆ కళ్లను చూసిన వెంటనే నాకు చలి పుట్టింది. అవి మావయ్య కళ్ళు కావు, అవి మాధురి కళ్ళు. అంతే. నేను చనిపోలేదు, నన్ను చంపేశారు అని ఆ గొంతు గట్టిగా అరుస్తుంటే ఆ మాటల్లో ఉన్న బాధ, కోపం, నిస్సహాయత నన్ను పూర్తిగా కుదిపేశాయి. నా మెదడు పనిచేయడం ఆగిపోయింది. ఆ మాట వినగానే నాకు స్పృహ తప్పి అక్కడే నేలమీద పడిపోయాను. చీకటి, ఆ భయంకరమైన గొంతు, మావయ్యలో కనిపించిన మాధురి రూపం అంతా కలిపి నన్ను పూర్తిగా నిస్సత్తువగా మార్చేశాయి. నేను స్పృహ కోల్పోయే ముందు ఆ గొంతు, నన్ను చంపేశాడు, అతనే నన్ను చంపేశాడు అని అరుస్తున్న శబ్దం నా చెవుల్లో మారుమోగుతూనే ఉంది. నేను స్పృహలోకి వచ్చేసరికి అప్పటికే చాలా సమయం గడిచింది. నేను మా ఇంట్లో మంచం మీద పడుకుని ఉన్నాను. నా చుట్టూ మా అమ్మ, నాన్న, మావయ్య కూర్చుని ఉన్నారు. మావయ్య ముఖం ఇప్పుడు మావయ్య ముఖంలాగే ఉంది, కాని ఆయన కళ్లల్లో ఇంకా ఏదో అలజడి. నేను లేవగానే మా అమ్మ కన్నీళ్లతో, "ఏమైందమ్మా? ఎందుకు అంత భయపడ్డావు?" అని అడిగింది. నాకు అప్పటికే జరిగినదంతా గుర్తుకు వచ్చింది. నేను వణుకుతూ, "మావయ్య కొబ్బరి తోటలో మాధురి, ఆమె చెప్పింది, ఆమెను చంపేశారని" అని చెప్పాను. మా అమ్మ నా మాటలు విని షాక్ అయ్యింది. నాన్న కూడా ఆశ్చర్యంగా చూశారు. మావయ్య మాత్రం కళ్ళు మూసుకొని దీర్ఘంగా నిట్టూర్చారు. నేను స్పృహ తప్పి పడిపోగానే నా అరుపులు విని మావయ్య కూడా సొమ్మసిల్లి పడిపోయారని,
పక్క పొలంలో పనిచేస్తున్న వ్యక్తి వచ్చి చూసి మమ్మల్ని ఇంటికి తీసుకొచ్చాడని మా నాన్న చెప్పారు. ఆ తర్వాత మావయ్యలో ఉన్న మాధురి ఆత్మ అసలు నిజాన్ని వెల్లడించింది. అది ఆత్మహత్య కాదు, ఆమె భర్తే నిప్పు పెట్టి చంపేశాడని తెలిసింది. మావయ్యలో ఉన్న మాధురి ఆత్మ, నాన్న, అమ్మ, మరికొందరు పెద్దలు అప్పటికే అక్కడ చేరడంతో ఆత్మ తనకు జరిగిన అన్యాయాన్ని కళ్లకు కట్టినట్లు వివరించింది. అతనే నన్ను చంపేశాడు. నేను నిండు గర్భిణినని కూడా చూడకుండా, నా కడుపులోని బిడ్డను కూడా చూడకుండా నన్ను సజీవ దహనం చేశాడు అని మావయ్య గొంతులో నుండి మాధురి ఆత్మ ఏడుస్తూ చెప్పింది. ఆ గొంతులో ఉన్న బాధను వర్ణించడానికి మాటలు చాలవు. నేను నా భర్తను ఎప్పుడూ నమ్మాను. మా ఇద్దరి మధ్య చిన్న చిన్న గొడవలు ఉన్నా ప్రేమ ఎక్కువనే అనుకున్నాను. కానీ నా కడుపులోని బిడ్డ తనది కాదని అనుమానం పెంచుకున్నాడు. ఆ అనుమానం అతనిలో ఒక రాక్షసుడిని బయటకు తెచ్చింది. ఆ రోజు రాత్రి నేను పడుకున్న తర్వాత నేను అరవబోతుంటే వెంటనే నా గొంతు బిగించి నొక్కేశాడు. ఊపిరి ఆడకుండా చేసి ఆ తర్వాత నా మీద పెట్రోల్ పోసి నిప్పు పెట్టాడు. నేను చావలేదు, నన్ను చంపేశారు అని మాధురి ఆత్మ చెప్పిన మాటలు విని అక్కడున్న అందరూ షాక్ అయ్యారు. ఆత్మ చెప్పిన సాక్ష్యంతో ఊరి జనమంతా ఒక్కసారిగా నివ్వెరపోయారు. మొదట ఎవ్వరూ నమ్మడానికి ఇష్టపడలేదు. కాని మావయ్యలో ఉన్న ఆత్మ చెప్పిన విషయాలు, మాధురి ఇంట్లో జరిగిన గొడవల గురించి, ఆమె భర్త ప్రవర్తన గురించి చెప్పిన వివరాలు అన్నీ నిజమనిపించాయి. మాధురి ఆత్మ ఆ రోజు రాత్రి చేసిన రచ్చ, చెప్పిన మాటలు ఊరంతా పాకాయి. ఊరి జనం ముందు మావయ్యలో ఉన్న మాధురి ఆత్మ తన భర్తను పిలిపించి, నన్ను ఎందుకు చంపేశావురా దుర్మార్గుడా, నా బిడ్డ ఏం పాపం చేసింది, ఈ నిండు గర్భిణిని చంపడానికి నీకు చేతులెలా వచ్చాయి అని నిలదీసింది. మాధురి భర్త పేరు రంగయ్య. అప్పటి వరకు మావయ్యలో ఉన్న ఆత్మకు భయపడి దూరంగా ఉన్నవాడు ఈ మాటలు వినగానే వణికిపోవడం మొదలుపెట్టాడు. రంగయ్య మొదట తప్పును ఒప్పుకోలేదు. ఇదంతా అబద్ధం, నేను కాదు, మాయ, భూతాలు, దెయ్యాలు అని అరిచాడు. కాని మావయ్యలో ఉన్న మాధురి ఆత్మ రంగయ్య ఇంట్లో ఎవ్వరూ ఎరగని కొన్ని రహస్యాలు, కొన్ని సాక్ష్యాలు బయటపెట్టింది. నీకు తెలుసు కదరా, నా చేతిలో ఉన్న బంగారు గాజులను నువ్వు ఎక్కడ దాచావో కూడా నాకు తెలుసు అని మాధురి ఆత్మ చెప్పగానే రంగయ్య ముఖం పాలిపోయింది. ఈ మాటలు విన్న ఊరి జనాలకు మాధురి ఆత్మ చెప్పేది నిజమేనని నమ్మకం కుదిరింది. ఆత్మ చెప్పిన సాక్ష్యంతో ఊరి జనమంతా కలిసి రంగయ్యను పట్టుకొని పోలీసులకు అప్పగించారు. పోలీసులు రంగయ్యను విచారించినప్పుడు మాధురి ఆత్మ చెప్పిన ఆధారాలన్నీ నిజమేనని తేలింది. రంగయ్య మాధురిని అనుమానించి ఆస్తి కోసమే ఆమెను సజీవ దహనం చేశాడని ఒప్పుకున్నాడు. ఆ తరువాత రంగయ్యను పోలీసులు అరెస్ట్ చేశారు. అతడికి కఠిన శిక్ష పడింది. కాని మాధురి ఆత్మకు శాంతి కలగడం చాలా ముఖ్యమని మా ఊరి పెద్దలు భావించారు. ఒక నిండు గర్భిణి, అది హత్యకు గురైన ఆత్మ ఊర్లో తిరిగితే అరిష్టమని అందరూ భయపడ్డారు. ఆ రోజు కొబ్బరి తోటలో జరిగిన సంఘటన తరువాత మావయ్య పూర్తిగా స్పృహ కోల్పోయి మాట్లాడటం మానేశారు. మా ఊరి చివర ఒక పెద్ద గుడి ఉంది. ఆ గుడికి ఒక సిద్ధాంతి గారున్నారు. ఆయనకు ఇలాంటి విషయాల్లో మంచి పరిజ్ఞానం ఉందని అందరూ నమ్ముతారు. ఆ సిద్ధాంతి గారిని పిలిపించి మావయ్యను చూపించారు. ఆయన మావయ్యను చూసి, ఈ శరీరంలోకి ఒక నిండు గర్భిణీ ఆత్మ ప్రవేశించి చాలా బలహీనపరిచింది. ఆమె ఆత్మ ఆవేదనతో ఉంది. ఆమెకు శాంతి కలగాలి, లేకపోతే ఈ ఊరికి మంచిది కాదు, ఈ మనిషికి కూడా ముప్పు తప్పదు అని చెప్పారు. ఆయన చెప్పిన మాటలతో అందరికీ భయం మరింత పెరిగింది. సిద్ధాంతిగారి సూచన మేరకు శ్మశానంలో మాధురి ఆత్మకు శాంతి కలగాలని ఒక పెద్ద యాగం చేయడానికి ఏర్పాట్లు చేశారు. ఆ యాగం చాలా పెద్దది. ఊరి జనాలంతా కలిసి డబ్బులు పోగు చేసుకుని ఏర్పాట్లు చేశారు. యాగం జరగడానికి 3 రోజుల ముందు నుంచే సిద్ధాంతిగారు కొన్ని పూజలు మొదలుపెట్టారు.
శ్మశానాన్ని శుభ్రం చేసి యాగశాల ఏర్పాటు చేశారు. ఈ 3 రోజులు మావయ్యను యాగశాలలో ఒక పక్కన కూర్చోబెట్టారు. ఆయనకు ఏ మంత్రాలు వినిపిస్తున్నాయో, ఏ అనుభూతి కలుగుతోందో మాకు తెలియదు. కాని ఆయన ముఖంలో ఏదో మార్పు కనిపిస్తూ వచ్చింది. యాగం రోజు అమావాస్య. అదే రోజు మాధురి చనిపోయిన రోజు కూడా. సిద్ధాంతిగారు, ఆయన శిష్యులు తెల్లటి వస్త్రాలు ధరించి యాగం ప్రారంభించారు. పెద్ద హోమగుండం వెలిగించారు. యాగశాల అంతా ఒక పవిత్రమైన సుగంధ ద్రవ్యాల వాసనతో నిండిపోయింది. మంత్రాలు బిగ్గరగా చదువుతున్నారు. ఓం శాంతి శాంతి శాంతిహి అని జపిస్తున్నారు. సిద్ధాంతిగారు మావయ్యను హోమగుండం దగ్గరకు తీసుకువచ్చారు. ఆయన మావయ్య తలమీద చేతిని పెట్టి ఏదో మంత్రం చదువుతున్నారు. మావయ్య శరీరమంతా వణుకుతోంది. ఆయన కళ్లల్లో నుండి నీళ్లు కారుతున్నాయి. అదంతా మాధురి ఆత్మ వేదన అని మాకర్థమైంది. మంత్రాలు చదువుతున్న కొద్దీ హోమగుండం నుండి పొగ ఆకాశాన్ని అంటుతోంది. ఆ పొగలో ఒక విచిత్రమైన ఆకారం కనిపించినట్లు అనిపించింది. నేను భయంతో కళ్ళు మూసుకున్నాను. యాగం ఉదయం నుండి సాయంత్రం వరకు సాగింది. సూర్యుడు అస్తమిస్తున్న వేళ సిద్ధాంతిగారు కొన్ని ప్రత్యేకమైన మంత్రాలను చదువుతూ మావయ్య తలమీద కొన్ని పవిత్రమైన నీళ్లు చల్లారు. అంతే, మావయ్య ఒక్కసారిగా స్పృహ కోల్పోయి నేలమీద పడిపోయారు. అందరూ భయపడ్డారు. ఏమైంది అని అడిగితే సిద్ధాంతిగారు ఆత్మ శాంతించి వెళ్ళిపోయింది, ఇక ఆమెకు శాంతి అని చెప్పారు. మావయ్యను మెల్లగా పైకి లేపి ఆయనకు నీళ్లు తాగించారు. అప్పుడే మావయ్య కోలుకున్నారు. యాగం ముగిసిన తరువాత మావయ్య ఆరోగ్యం నెమ్మదిగా కుదుటపడింది. ఆయన ముఖం మీద తిరిగి కళ వచ్చింది. కళ్ల చుట్టూ ఉన్న నల్లటి వలయాలు మాయమయ్యాయి. ఆయన మళ్లీ నవ్వుతూ మాట్లాడుతూ ఉండటం చూసి మా కుటుంబమంతా సంతోషించింది. ఆయనకు ఆ రోజు కొబ్బరి తోటలో జరిగిన సంఘటన గురించి ఏమీ గుర్తులేదు. కేవలం ఏదో భయంకరమైన కలలు వచ్చినట్లు, ఏదో పీడకల వచ్చిందని మాత్రమే చెప్పారు. అది విని నాకు ఆశ్చర్యం వేసింది. కాని ఆ విషయాలను ఆయనకు గుర్తు చేయదలుచుకోలేదు. మాధురి ఆత్మ శాంతించినా ఇప్పటికీ గోదావరి తీరాన ఆ కొబ్బరి తోటల్లో గాలి వీస్తుంటే ఎక్కడో ఒక మూల మాధురి ఆవేదన వినిపిస్తూనే ఉంటుందని మా ఊరి జనం అంటుంటారు. అది కేవలం గాలి శబ్దమా లేక నిజంగానే ఆమె ఆవేదన ఎవరికీ తెలియదు. నేను ఇప్పటికీ మా ఊరికి వెళ్ళినప్పుడు ఆ కొబ్బరి తోటల వైపు వెళ్లాలంటే భయపడతాను. ఆ చీకటి రాత్రి మావయ్య గొంతులో నుండి వినిపించిన ఆ ఆడగొంతు, నన్ను చంపేశారు అని అరిచిన ఆ మాటలు నా చెవుల్లో ఇప్పటికీ మారుమోగుతూనే ఉన్నాయి. ఈ సంఘటన నా జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. కనిపించని లోకం ఒకటి ఉందని, ఆ లోకం మన జీవితాలను ప్రభావితం చేస్తుందని నేను నమ్మడం మొదలుపెట్టాను. మాధురి ఆత్మకు శాంతి కలగాలని నేను ఎప్పుడూ దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంటాను. మావయ్య సుబ్బారావు గారిలాంటి మంచి వ్యక్తికి ఈ కష్టం రాకుండా ఉండాల్సిందని కోరుకుంటాను. ఈ ప్రపంచంలో ఎన్నో అదృశ్య శక్తులు ఉన్నాయి. మనకు తెలియని రహస్యాలు ఎన్నో దాగి ఉన్నాయి. వాటిని అర్థం చేసుకోవడానికి మనం ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉండాలి. ఇది నా జీవితంలో జరిగిన ఒక చేదు నిజం. జీవితంలో మనం మంచి పనులు చేస్తే కొన్నిసార్లు దానికి కూడా కొన్ని అనూహ్యమైన పరిణామాలు ఉంటాయని, కానీ మావయ్య చూపించిన ధైర్యం, మానవత్వం ఎప్పటికీ నాకు ఆదర్శమే. ఈ కథ మీకు ఎలా అనిపించిందో కమెంట్స్లో తెలియజేయండి. మీ అనుభవాలు ఏమైనా ఉంటే కూడా షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మళ్ళీ రేపు రాత్రి 7 గంటలకు మరో సరికొత్త రియల్ హారర్ స్టోరీతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.